డెడ్ లైన్‌లోగా ఇది జరగకపోతే ఏం చేద్దామని? ఒక మాట ఏందంటే కాబట్టి రాహుల్ గాంధీ గారి బాటలో గాకుండా నరేంద్ర మోడీ గారి బాటలో రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నారని మాకు డౌట్ వస్తా ఉన్నది. హుహు. హుహు. డౌట్ వస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వారు దలుచుకుంటే ఈయన పదవి పోతది కాబట్టి ఆ భయంతోటి చేస్తుండ్రా? ఫుల్ మెజారిటీ ఉంది కదా ఇక్కడ. అండ్ ఇప్పుడు మరి 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 తెలవదు మోడీకి భయపడాల్సిన పనేముందని? తెలవాలి మరి మాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాకనే మిమ్మల్ని అడుగుతున్నా రాజేష్ గారు. మీరు మేధావులు కదా, సీనియర్ జర్నలిస్టులు. హ్మ్. మీరేమైనా చెప్తారేమో మాకు ఎందుకంటే మరి ఆయనకు మరి ఎవరు అడ్డుకుంటారు? రాహుల్ గాంధీ గారు హ్మ్. కాంగ్రెస్ పార్టీ నువ్వే చెప్పినావు. హ్మ్. ఈ పార్టీ అంతా చెప్పింది. మరి నీ కులపోలు అడ్డుకుంటుండ్రా? మీ చుట్టాలు అడ్డుకుంటుర్రా? మీ పట్టాలకు ఉండరా? నరేంద్ర మోడీ అడ్డుకుంటుండ్రా? లేకపోతే ఆర్ఎస్ఎస్ ఏమైనా చెప్తుందా? బీజేపీ చేయొద్దని చెప్తుందా? ఎందుకంటే మీకు మిత్రత్వం ఉంది, స్నేహం ఉంది, పాత దోస్తానని ఉన్నది, బయట చర్చ ఉన్నది. లేదు రియల్గానే మరి ఒక డెమోక్రటిక్గా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను వారికి ఒక విన్నపం ఏంటంటే నాది, ఈ తెలంగాణను మీరు అర్థం చేసుకోండి. ఈ తెలంగాణ చరిత్రను మీరు అర్థం చేసుకోండి. తెలంగాణ అనేది కులాలకి మతాలకు అతీతమైనటువంటి చైతన్యం గలటువంటి తెలంగాణ గడ్డ ఇది. ఈ తెలంగాణలో రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు, ఒక జార్జి రెడ్డి లాంటి వాళ్ళు, ఒక ఆదిరెడ్డి సంతోష్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రజల కోసం, రైతాంగం ప్రజల కోసం, పేదల కోసం, భూస్వామ్య వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా, ధనిక వర్గాల బిడ్డలు కూడా ప్రజల కోసం తన జీవితాలు త్యాగం చేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ గడ్డది. మీరు దాన్ని అర్థం చేసుకోండి. మీరు చిన్నగా పోవద్దు. మీరు చిన్నగా ఈ బీసీలకి ఇస్తే నష్టం జరుగుతుందేమో, మేమే ఉండాలేమో, మా వాళ్ళు ఏమనుకుంటారేమో, ఇట్లా పోకండి. మీరు చాలా బ్రాడ్గా కండి. తెలంగాణ చరిత్రను అర్థం చేసుకోండి. ఇప్పుడు సమగ్ర కులగణ జరిగి బీసీలకు రిజర్వేషన్ పెరిగితే క్రెడిట్ ఎవరికి వస్తుందండి? రేవంత్ రెడ్డి గారికి వస్తుంది కదా. వారికే మంచి పేరు వస్తుంది కదా. పేరు వారికే రానియండి, మాకేం లేదు. మేము కొట్లాడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము. మీరు కులాల కోసం తనలాడుతున్నారా, లేకపోతే దాన్ని ఆధారం చేసుకుని రాజకీయం చేయదలుచుకున్నారా? మాకు న్యాయం జరగాలని అంటున్నాం. మాకు న్యాయం జరగాలి. ఇలా చూడండి రాజేష్ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అనేది ఎంత కాస్ట్లీ అయిపోయింది, ఎంత కార్పొరేట్ అయిపోయింది. కోట్ల రూపాయలు వెచ్చించే పరిస్థితి వచ్చేసింది. పార్టీలు కూడా బీసీలకు ఏం చేస్తున్నాయి? వాళ్ళకి సమర్థులైనప్పటికీ, వాళ్ళకి అర్హత ఉన్నప్పటికీ, అనర్గళంగా మాట్లాడే శక్తి ఉన్నప్పటికీ, ప్రజల కోసం పనిచేస్తున్నప్పటికీ, వాళ్ళకి చదువు ఉన్నప్పటికీ, జ్ఞానం ఉన్నప్పటికీ, డబ్బు లేదనే పద్ధతిలో, డబ్బు లేదనే ఒక్క సాకు చూపించి అసెంబ్లీలో, పార్లమెంట్లో మాకు రాజకీయ అవకాశాలు ఇవ్వట్లేదు. పార్టీలు ఇవ్వట్లేదు. ఎందుకంటే కార్పొరేట్ అయిపోయాయి. ఎలక్షన్స్ డబ్బులు ఉన్నాయా? రాజారాం యాదవ్ తెలంగాణ ఉద్యమంలో ఉంటాడు. రాజారాం యాదవ్ 180 కేసులు పెట్టుకుంటాడు. రాజారాం యాదవ్ ఎంఏ చదువుతాడు, బీఈడి చదువుతాడు, పిహెచ్డి చదువుతాడు. సమస్యల మీద కొట్లాడగలుగుతాడు, ప్రజలతో సంబంధాలు ఉంటాయి. ఆయనకు సీట్ ఇస్తే ప్రజలకి ఓట్లేసి గెలిపించగలుగుతారు. కానీ డబ్బు ఉందా? అసలు సమస్య అదే. ఆయన దగ్గర మమ్మల్ని ఆపుతున్నారు. సరే, రాజారాం యాదవ్ విషయం పక్కన పెట్టండి, మొత్తం ఓవరాల్గా చెప్తా ఉన్నాను. మరి కనీసం స్థానిక సంస్థలన్నా నువ్వు చెప్పింది కదా, నువ్వు ఆశ పెట్టింది కదా, నువ్వు చెప్పింది నువ్వు చేయనీకేమైతుంది? ఇప్పుడు 42% అంటే మా వాళ్ళు సర్పంచులు, ఎంపీటీలు ఎంతమంది అవుతారు? జడ్పీటీలు ఎంతమంది అవుతారు? జడ్పీ చైర్మన్లు అవుతారు, మున్సిపల్ చైర్మన్లు అవుతారు, బీసీలలో మహిళలు అవుతారు. చాలా కులాలు ఉన్నాయి, చిన్న చిన్న కులాలు ఉన్నాయి. మేము ఇంకోటి చెప్తున్నాం, బీసీలలో యాదవులు, గౌడు, ముదిరాజు, మున్నూరు కాపు లాంటి సంఖ్యాపరంగా కొంత ఆర్థికంగా ముందున్నటువంటి, రాజకీయంగా ముందున్నటువంటి కులాలు ఉన్నాయి. యాదవ్, గౌడు, ముదిరాజు, మున్నూరు కాపు, పద్మశాలి లాంటి కులాలు. ఇవి లేనటువంటి కులాలు, సంఖ్యాపరంగా తక్కువ కులాలు, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన కులాలు ఉన్నాయి, ఎంబీసీలు. మేము ఏమంటున్నాం అంటే, బీహార్లో వాళ్ళు గొప్ప చేసి సమగ్ర కులంగా చేసి బీసీలకు సపరేట్ ఇచ్చారు రిజర్వేషన్, ఎంబీసీలకు సపరేట్ ఇచ్చారు. నాట్ ఓన్లీ స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మీరు బీసీలకు, ఎంబీసీలకు సపరేట్ చేయండి. రాజారాం యాదవ్ చెప్తున్నా నేను, మెజార్టీ సోకాల్డ్ మెజార్టీ కులం అంటున్నారో, ఏది అవకాశాలు ఎక్కువ వస్తున్నాయో అనుకుంటున్నామో, ఆ కులం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక బిడ్డగా చెప్తున్నాను. ఎందుకంటే సామాజిక న్యాయం కోరుకున్నటువంటి బిడ్డలు మేమంతా కూడా, అందరికీ అవకాశాలు రావాలని కోరుకున్నాం. ఎవడైనా సరే దీన్ని సమర్థించాలి. బీసీలు కూడా దీనికి సమర్థించాలి. ఎంబీసీలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మనం. అందుకోసం ఈ ఎంబీసీలకు, బీసీలకు సపరేట్ రిజర్వేషన్. బీసీ రిజర్వేషన్లలో కూడా కొన్ని వర్గాలకే ఎక్కువ ప్రయోజనాలు వస్తున్నాయి. నేనే అంటున్నా కదా సర్పంచులు, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్గా రానటువంటి కులాలు ఉన్నాయి. నా ఊర్లో 2002 సందర్భంలో సర్పంచ్ ఎలక్షన్ జరిగితే మా ఊర్లో ఫస్ట్ ఒక ఒడ్డర మహిళని వార్డు మెంబర్ గెలిపించాను నేను. వార్డు మెంబర్ నేను గెలిపించిన. రేర్ వాళ్ళని చైతన్యం చేసి ఆ ఊరు, ఆ కాలనీ సపరేట్గా ఉంటుంది మా ఊర్లో. ఆ సపరేట్ ఉన్న కాలనీలో వాళ్ళు ఎప్పుడు ఓట్లేసి యంత్రాలు వాళ్ళు, ఈ 10 ఇండ్లు ఉంటాయి ఈ వార్డులో. ఊర్లో ఉన్నటువంటి 10 ఇండ్లు ప్లస్ ఈ 40-50 ఇండ్లు కలిపి ఒక వార్డు.
వాళ్ళే పోటీ చేస్తారు ఎప్పుడు ఊరోళ్ళే. వీళ్ళ నంబర్ ఎక్కువ ఉన్నా కూడా వీళ్ళు ఓట్లు వేస్తారు. నేను ఫస్ట్ టైం పోయి ఆ యూత్ను కూర్చోబెట్టి మీరు పోటీ చేయండి అంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. మేము పోటీ చేస్తామా, మేము గెలుస్తామా, అరే మీరు ట్రై చేయండి అని చెప్పేసి ఒక ఒడ్డర మహిళ వార్డు మెంబర్ అయింది ఆ ఊర్లో. అట్లా చాలా కులాలు వార్డు మెంబర్గా, సర్పంచులుగా, ఎంపీస్గా రాని కులాలు ఉన్నాయి. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మనం. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇవాళ మీరు సమగ్ర కులగణన చేయండి. మీరన్నది 6 నెలలు చేస్తామన్నారు. 6 నెలల సమయం అయిపోయింది. ఇప్పుడు సమయం ఉన్నది. ఒక నెల 2 నెలలు మీరు సీరియస్గా ప్రయత్నించండి. సరే మీరు ఎమ్మెల్యేలు కొనుగోలు దాంట్లో బిజీ ఉన్నారు. మీరు ఎమ్మెల్యేలు కొనుగోలు మీ వ్యవహారాల్లో బిజీ ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.